We're sorry, the number you have. We're sorry, the number you have dialed is not in service at this time. कैसे हुई? राघु బురదలో మట్ట గెడిసి గీంచుకుంటున్నట్టు గీలా గీలా తెగ గింజేసుకుంటుంది నా కొబ్బరికాయలో కాయ. ఏం చేద్దారా దీన్ని? ఆప్షన్స్ ఉన్నాయా అన్న? రేపో మడ్రో లేకపోతే రెండును. రేపే బెటర్ అన్న, ప్లీజ్ రేపు రేపు. మంచి కాక మీద ఉన్నావు నా కొబ్బరికాయలో కాయం. భూతి చేసే ముందు నీతి చెప్పమన్నాడు రా మా బాబు. చెవులు ఉన్నాయి కదా అని ఈనేయడం, కళ్ళు ఉన్నాయి కదా అని అడ్డమైన చెత్త అంతా చూసేయడం, నోరుంది కదా అని 10 మందికి చెప్పేయడం ఎంత ప్రమాదకరమో నీకు తెలియట్లేదురా. స్వాతంత్రం తెచ్చిన నేతలకే స్వాతంత్రం లేని దేశంలో ఉన్నాం మనం. అలాంటిదే మరీ అంత స్వాతంత్రం అంటే అబ్బే అస్సలు పనికిరాదమ్మా. అలాంటివన్నీ నాలాంటి కొమ్ములు తిరిగినోడికి తప్ప అప్పుడప్పుడే కొమ్ములు వస్తున్న నీలాంటి దానికి అర్థం కాదులే. ఏంటి అటు ఇటు థ్యాంక్స్ వస్తున్నా, హీరోలు ఎవరైనా వచ్చి కాపాడతారనుకున్నా. అబ్బే ఇది మా అందేదే. ఎవడ్రా నువ్వు? ఇప్పుడు ఒక 4 అమ్మాయిలు నేర్పిస్తుంటే ఒకడొచ్చి వాళ్ళని చిత్త కొట్టి వెళ్ళిపోతారు కదా సినిమాల్లో, వాడిని ఏమంటారా? హీరో. నువ్వు హీరోవరా? అమ్మాయిని కాపాడేస్తావా? కాపాడిస్తే హీరో అయిపోతావా?
అమ్మాయిల్ని కాపాడే ప్రతి ఓడు హీరోనే బే. అబ్బో పోటుగాడు వచ్చాడండి, నా కొబ్బరికాయలో కాయ. పోటుగడిని కాదు, వేటగడిని. అడవిలో జంతువులు ఊర్లోకి వచ్చాయంట, వేటాడడానికి పంపించారనమాట. రే బోడిగుండు, నీకో రౌండ్ పెట్టాల్సిందే. ఏంట్రా పెట్టేది నువ్వు? అదో రకమైన ఫుల్ మీల్స్లే. తినడానికి కొంచెం నొప్పిగా ఉంటది, కానీ తిన్నాక తృప్తిగా ఉంటది. తింటావుగా? ఇటు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రా, ఇటు కొబ్బరికాయ పగిలిపోవాలి. రేయ్! ఏమైందిరా? ఏమైంది? ఏంట్రా రోజుకు? రే 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 అంటే కొట్టింది నిన్నా? కొట్టింది నన్నే, నువ్వేం వరల్డ్ కప్ కొట్టలేదు, మళ్ళీ కొట్టానా అంట. అంటే కల్లో శృతిని ఎవరో కిడ్నాప్ చేశారా, అక్కడికి వెళ్ళి అందరినీ దడా 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 రఫ్ అడిచ్చాను తెలుసా? నువ్వు నేనేరా కొట్టావు. కొట్టానురా. నన్ను నమ్మంటావులే. నమ్మకపోతే మానేరా. రే 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 పరే ఆడుకోవటం అంత రే నిజంగా ఎలాగో నాకు అంత సీన్ లేదురా. అట్లీస్ట్ కల్లో కొట్టానంటే నమ్మరా ప్లీజ్ రా. నువ్వు కొట్టావంటే నమ్మచ్చురా, కానీ పక్కన శృతి ఉందంటేనే ఆయన కల్లో అయినా బయటైనా నిన్నెక్కడ కొట్టనేస్తుందిరా, అదే కొట్టేస్తుంది. కానీ ఆయన కల్లోకి కూడా వచ్చిందంటే అదెక్కడ తగిలిందిరా నీకు? అదో అసంకల్పిత ప్రతీకార చర్యమో, ప్రకృతి నాపై పగబట్టిన వేళ. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఎంత ఏంటి చెప్పు సైజా? 8 సరిపోద్దా? దీనికి సాగసు. బ్యూటీ పార్లర్కి వెళ్తే అమ్మాయికి బ్యూటీ పెరగాలి కానీ ఎక్స్ట్రా ఏవేవో పెరిగిపోతున్నాయి ఏంట్రా? చెప్పు తెగుద్ది, జాగ్రత్త. చెప్పు తెగిపోద్ది అంటారు. ఎప్పుడు తెగి చీప్ చెప్పులేసుకుని తిరుగుతారు ఈ అమ్మాయిలే. చీఫెలెస్ అచ్చే వెళ్తుంది రిజల్ట్ ఏమో. దీనికి సాగసు 50 వేయచ్చు అంటావు దీనికి? వేయచ్చు. నువ్వేంటి కామెంట్ చేసి నేను కాదు కదా. అదే నన్నెందుకు చేయలేదు? బాలేనా? కనీసం యావరేజ్ గా కూడా లేనా? ఏదో ఒకటి కామెంట్ చేయి. కమ్ ఆన్ వీడు దీనికి కూడా కొడతారా? నిజం చెప్పకుండా తప్పు చేస్తుంటే కొట్టాలా చంపాలా? నిజమేంటి తప్పేంటి? మరి తప్పు చేస్తున్న వాడిని నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పాలా లేదా? అందంగా ఉన్న అమ్మాయిని ఒసే నువ్వు కత్తిలాగున్నావే అని చెప్పాలా లేదా? మరి చెప్పు. నువ్వు కత్తిలా ఉన్నావు. మరి కత్తికి ఎన్ని మార్కులు ఇస్తావు?
ఓ 90 మార్కులు ఇస్తాను. 90ఏనా? మరి మిగతా 10 ఏం చేసుకుంటానన్నా? పోనీ 100 ఇచ్చేస్తాను. పోనీ 100 ఏంట్రా బెచ్చవేస్తున్నావా? నీకేమన్నా మెంటల్ అంటే? ప్రోటీన్ లైఫ్ బోర్ కొట్టొస్తుందిరా. బోర్ కొడుతుంది కదా అని రోజుకి ఒకరిని కొట్టేస్తావా? రోజు ఒక్కడిని కొట్టడం బోరే కదా, అందుకే రోజుకొకడిని కొడుతున్నా. నీ చేతిలో తనలు తిన్నాడు ఆత్మహత్య చేసుకొని చస్తాడే. అంత సీన్ లేదు. నిన్ను ఎన్నిసార్లు కొట్టాను, నువ్వు చచ్చావా ఏంటి? ఇక్కడ పోలీసు ఎక్కడ ఉన్నాయి బాబు? ఏం బా? స్తంభాలు రా, స్తంభాలు. ఎందుకు బా? తల కొట్టుకొని చావడానికి. అక్కడ ఉంది బా. అర్థం అయ్యన్నాడు, అర్థం కాదు. ఫేస్బుక్ లో స్టేటస్ సింగిల్ అని పెట్టి చాలా కాలం అయిందిరా. వెయిట్ చెయ్యి, ఎవడో గొట్టంగాడు ప్రపోజ్ చేస్తాడు, అప్పుడు మారుద్దు గాని. నువ్వే ప్రపోజ్ చేయొచ్చుగా. గొట్టం అంటే ఆ గొట్టం నేను కాదు, ఆ గొట్టంగాడు వేరే. నువ్వెందుకు చెయ్యవు? ఏ అంటే నేను తగులుకుంటే నాగిపోతాను, బతుకు అప్పుడప్పుడు తాండ్రైపోద్దమ్మా. నువ్వు ప్రపోజ్ చేయకపోతే నేనే ప్రపోజ్ చేస్తాను. ఐ లవ్ యూ. పక్కెళ్ళి ఆడుకో. వేస్ట్ ఫెలో. దీపు ఐ లవ్ యూ. స్టేటస్ కోసం నన్ను అంత ఈజీగా మార్చేసిందా? ఆడికి ఒక చెంపే పగిలింది, నేను ఒక్కొక్క 2 చెంపలు పగిలాను. ఆ అవకాశం నేను దానికి ఇవ్వనుగా. ఐ లవ్ యూ టు శృతి. నా స్టేటస్ మారిపోయింది. తిను తిన్. నీకుందరా ఇక నుండి. నిజమా బావా? వైజాగ్కి మరో ఉద్దుది వస్తుందో రాదా కానీ నీకు మాత్రం రోజు ఉద్దుద్దనే. హే అనవసరంగా తగులుకున్నావు బావా. రెస్ట్ ఇన్ పీసే. బావా స్తంభం ఎక్కడుందిరా? వై? రియలైజేషన్ బావా. రియలైజేషన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది బావా. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా బావా. పోల్స్ అక్కడ ఉన్నాయా? ఓకే డన్. కొట్టుకో రిలాక్స్ అవుతుంది కానీ. ఏంటలా చూస్తున్నావు? ఇంకోటి తీసుకో. ఇంకోటి తీసుకోమన్నాను కదా నాకే. హాయ్ హాయ్. ఏంటింత లేటు? అంటే ఎఫ్బీలో నీ పిక్కి లైక్ కమెంట్ కొట్టొచ్చేసరికి ఈ టైం అయింది. అదేదో ఇక్కడికొచ్చి కూడా కొట్టచ్చు కదా. ఇక్కడికి వచ్చి కొడితే నీకు నచ్చకపోతే నన్ను కొడతావేమో అని. అంటే నేను నీ కంటికి రాక్షసులో కనిపిస్తున్నానా? 3 రోజులకే బోర్ కొట్టేశానా? ఏమైంది? మొన్న 100 సార్లు ఐ లవ్ యూ చెప్పావు, నిన్న 50 సార్లు ఎందుకు చెప్పావు? ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, అందుకే బ్యాలెన్స్ చెప్పలే. ఈరోజు బ్యాలెన్స్ అయిపించుకొని ఆ బ్యాలెన్స్ కంప్లీట్ చేస్తాలే. అంటే ఈ రోజు కూడా రొటీన్గా ఐ లవ్ యూ చెప్తావా? మరి ఐ హేట్ యూ చెప్పొచ్చు కదా, కొత్తగా ఉంటుంది. థాట్ సూపర్ ఉంది కదా, సూపర్ ఉంది కదా. బేబాత్సం. నువ్వు హ్యాపీ కదా? తట్టుకోలేనంత. దీపు ఏంటి? అంటే నీకు తట్టుకోలేనంత ఆనందం వచ్చినప్పుడు వాల్స్తో గానీ పోల్స్తో గానీ షేర్ చేసుకుంటావంట కదా. రాజేష్ చెప్పాడు, అందుకే వాల్ చూపిస్తున్నా. చెప్పాడా? యూ డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్. ఎంత పిచ్చిగా ప్రేమించుకుంటున్నారా? పిచ్చిగా కాదురా, పెచ్చోళ్ళలా ప్రేమించుకుంటున్నాం.
అది జేజంబా. జేజం కదమ్మా, దానమ్మ. ఆ తర్వాత ఏమైందో నీకే తెలుసు కదరా. నాకెందుకు తెలీదురా. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఈ పెక్కన అదే. ఐ ఏంటిది? నిన్న అసలు కలవనే లేదు. దేంతో పోయావు? దేంతో పోయావురా? అది ఏంటి బే? బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? బాడీ గార్డ్ లా ఉండాలి. నిన్న నేను షాపింగ్ చేశాను, బ్యాగులు మొయ్యలాగా చచ్చాను. అప్పుడు నువ్వెక్కడ చచ్చావు? ఎక్కడ చచ్చావు? అది ఇడిపే రష్మి. నేను ఇడి బర్త్డే. ఎందుకు కొట్టారండి? ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అయినప్పుడు ఫ్రెండ్ని పిలవకుండా ఏం పార్టీ చేసుకున్నావు ఫ్రెండ్? ఏం పార్టీలు చేసుకున్నారా? పార్టీలు ఏం పార్టీలు? ఫ్రెండ్ని పిలవకుండా పార్టీలు చేసుకోవడం తప్పా కాదా? తప్పే. ఈసారి పార్టీలుంటే మిమ్మల్ని పిలిచాకే ఇంకెవరినైనా పిలుస్తాను. నేను లేకుండా సిట్టింగ్ వేస్తే అబ్బా, ఈ హ్యాంగ్ ఓవర్ ఏంట్రా బాబు. అమ్మా, ఈ బీర్ ఎలా తాగుతారా బాబు? రాత్రి నువ్వు తాగావు కదా, అలానే. సటేరా? లేకపోతే ఏంట్రా, 6 బీర్లు తెచ్చుకొని 6 బీర్ ఇస్తావా? యు ఆర్ ఎ కిడ్ మ్యాన్. నువ్వు కూడా ఏంట్రా బాబు నా గర్ల్ ఫ్రెండ్ లాగా. అదో సాడిస్ట్ కిడ్, నువ్వు సైకో కిడ్. ఓయ్ మమ్మీ రిటర్న్సా? ఏంటిది? రాత్రి లైట్గా ఏంటి? చెప్పు. ఇది మళ్ళీ పీకెట్టుంది. ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అయినప్పుడు ఫ్రెండ్ని పిలవకుండా ఏంట్రా లైట్గా? ఏంట్రా లైట్గా? నేను అలిగాను, అయినా మీ ఇద్దరు నన్ను పిలవకుండా తాగేస్తున్నారు. యు బోత్ ఆర్ డక్ చిక్స్ అండ్ డమ్ చిక్స్. మీ ఇద్దరితో కటీఫ్. అది పెద్ద చక్కెర మావా. చక్కెర అంటే ఏంటి మా? చక్కెర అంటే చీకటి పక్షి. దాంతో పెట్టుకున్నాడు ఎవడన్నా చీకట్లో కలిసిపోవాల్సింది. మట్టి అయిపోతారా? ఆ చక్కెరరా. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. ఇక్కడ పోల్ ఎక్కడ ఉంది మావా? పోల్రా. పోల్స్ లేమో, వాల్ ఉంది. పర్లేదు, అడ్జస్ట్ అవుతాను. తనంతా చూడాలరా. రేపు తన బర్త్డే. రేపు తనని సర్ప్రైజ్ చేయలేదనుకో, నా అంతా చూస్తుందిరా. ఎంత భయపెట్టిందిరా దొంగ మొహంది. దాన్ని అంతకన్నా ఎక్కువ భయపెట్టాలి. దానికి భయం ఉందా మావా? ఏదో మళ్ళీ ఉంటుంది కదా. ఓ పంచే, రేపు తన బర్త్డే కదా. ఈరోజు నైట్ 12 o'clock ఎవ్వరూ లేని ఒక నిర్మానుష్యం ప్లేస్ రమ్మని చెప్తే వస్తుంది. అక్కడొక్కడ భయంకరంగా కత్తి పట్టుకొని మాస్క్ వేసుకొని నించుంటాడు. ఎవడు బావా వాడు? నువ్వెరా డఫా. భయపెట్టించు, పరిగెట్టించు. ఒక దగ్గరికి వచ్చాక కత్తెత్తి కేక్ కట్ చేద్దామా బావా? కేక్ కట్ చేద్దాంరా. ఆ తర్వాత 3 ముక్కలు తిందాం, ముచ్చటగా మాట్లాడుకుందాం, 3 ముక్కలు అట్లా ఆడుకుందాం. ఇలాంటి ఉప్మా ప్లాన్లు చెప్పమాకరా. అక్కడే ఉందిరా ఒక ట్విస్ట్. ఇంత జరిగాక సిగ్గున్న ఏ అమ్మాయి అయినా సరే నీతో లవ్షిప్, నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటుంది. సో మనం సేఫ్. అది కూడా థ్రిల్గా ఫీల్ అయితే దరిద్రం. అక్కడ స్తంభాలు ఉంటాయి, మన హెడ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మన కమ్యూనికేషన్ ఎలాగో మనకుంది కదా. ఏంటి, ఫోన్ చేయి. హలో శృతి, రాత్రి 12కి రావాలి. అంత రాత్రా? ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఐ విల్ కమ్. yes.
ఒరే ఉమ్, ఎంతైనా అది నీ లవరు, ఉమ్. అది భయపడితే నువ్వు భయపడతావు. అయితే సో కత్తి నాకు, కేక్ నీకు. ఓకే Done. డన్. నువ్వా? చంపేసావా? పొడిసేసావా? కత్త కస కస పొడిసేసావా? కత్తి సైడ్ దిగింది. నేను బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నాను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, తొందర కేక్ ఎవరు చంపేసేలాగా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సర్ప్రైజ్ అని ముందే చెప్పుంటే ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అయ్యేదానిగా. సర్ప్రైజ్ అని చెప్తే ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందంట. ఒక్క నిమిషం, నువ్వు తింటుండు, నువ్వు తింటుండు. రారా. దురదృష్టం మనకు తోడులా ఉంది, అదృష్టం తనకి నీళ్ళ ఉంది. నా పరిస్థితి ఏంట్రా? బ్రహ్మని తలరాద్దాంతో పర్మనెంట్ మార్కర్ పెంత పర్మనెంట్ గా రాశాడు రా. నేను చేయలేనంటావా? నీ జీవితం ఈ సాడిస్ట్ దానికి సమర్పయామి. అంటే చక్కోరి చక్కోరి అని పాట పాడుకోవడం తప్ప నేనేం చేయలేనా బావా? రేయ్, నీ కాలికి దెబ్బ తగిలితే కళ్ళు దొబ్బినట్టున్నాయి. పోల్స్ ఇటున్నాయిరా. పద. దా, తల పోల్కేసి కొట్టుకుంటూ కాస్త రిలాక్స్ అవుదాం, పదరా. Rolling.